హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఉలవల్ తెల్ల పులుసు అంటామండి మేమైతే. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ రైస్లో కానీ రోటీలో కానీ రాగి సంగట్లోకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఉలవలు తీసుకొని అందులో రాళ్ళు ఏవి లేకుండా వేరేసుకొని చూడండి, ఏరుకున్న తర్వాత వీటిని బాగా నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ని ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నానండి. ఆయిల్ ఏం వేసుకోకుండా అలాగే ఉలవలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి వేగాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే అవి స్ప్రింకిల్ అవుతూ అరోమా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, స్ప్రింకిల్ అవుతాయి అవి. ఒక 5 minutes వేయిస్తే స్ప్రింకిల్ అవుతూ అరోమా అనేది మనకు తెలుస్తుంది. ఆ టైంలో వేగిపోయాయి అన్నట్టండి. ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలాను రెడీ చేసుకుందాం. ఇందులోకి నేను 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నానండి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 1 టొమాటో కూడా కట్ చేసి చిన్న సైజ్ టమాటో కట్ చేసి వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు పెద్ద సైజ్ టమాటో తీసుకుంటే హాఫ్ టమాటో వేసుకోండి, హాఫ్ వచ్చి కర్రీలోకి తర్వాత నేను చెప్తాను, కర్రీలోకి వేసుకోండి. ఇందులోకి ఖచ్చితంగా 1 స్పూన్ జీరా అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, మీ రుచికి తగ్గట్టుగా కారం, చిటికెట్ పసుపు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక నిమ్మపండు సైజ్, చిన్న సైజు నిమ్మపండు ఉంటుంది కదండి, ఆ నిమ్మపండు సైజు చింతపండు కడిగి నానబెడుతున్నానండి. తర్వాత ఇక్కడ చూడండి, హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, ముందుగా వేయించుకుంటాం కదండి, కొద్దిగా ఉలవలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఉలవలు వేసిన వీడియో స్కిప్ అయిందండి. ఉలవలు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీరా ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేసుకోండి. ఆల్రెడీ గ్రైండ్ చేసుకోవడానికి వేసుకున్నాం కదండి, అందుకు చేదు వచ్చేస్తుంది మరీ ఎక్కువగా వేసుకుంటే. కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి పెద్ద సైజ్ టమాటో అయితే హాఫ్ టమాటో వేసుకోమన్నాను కదండి గ్రైండ్ చేసుకోవడానికి, మిగిలిన హాఫ్ టమాటో ఇందులోకి వేసుకోండి. పోపులోకి వేసుకొని బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత అడుగు అంటకుండా మిక్స్ చేస్తూ వేయించుకోండి. అడుగు అంటితే మరి టేస్ట్ అనేది బాగుండదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, ఆ పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోండి. పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ అనేది మసాలా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుని తర్వాత రిలీజ్ చేసేస్తుంది. జస్ట్ 1 minute అయిపోతుందండి ఇదంతా. చూడండి, మిక్స్ చేస్తున్నాను. ఇది నేను తర్వాత ఒక 2 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది అంతా సెపరేట్ అయిపోతుంది. ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 2 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో బాగా మిక్స్ చేసుకొని ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ రసం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు పులుపు తక్కువగా తినేవారైతే కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి, లేదు నార్మల్గా తినగలుగుతామంటే నేను చూపించిన క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని వాటర్ కావాలంటే మరీ అంత చిక్కగా కాకుండా కొద్దిగా పలుచగా, లైట్గా పలుచగా వేసుకోండి వాటర్. చూడండి, నేను ఇక్కడ 5 minutes తర్వాత చూపిస్తాను. తెల్ల పులుసు అన్నాం కదండి, కర్రీ అనేది ముందుగా ఇలా ఉడుకుతూ ఉంటుంది కదండి, అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉలవలు అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 whistles వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది మామూలుగా సైడ్లో గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ ఉలవలు అనేవి వేసాక ఎండిపోయిన ఉలవలు కదండి, అంత తొందరగా కుక్ అవ్వు. నేను ఇక్కడ 2 whistles తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి థిక్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంతేనండి, ఉలవల తెల్ల పులుసు తయారీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ కమెంట్ టు పవిత్రాస్ కిచెన్. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. రోటీలకు కానీ